హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ పాట్లో ఎలాంటి మానిటరింగ్ లేకుండా క్రీమీ అండ్ చీజీ పాస్తా రెసిపీ చూపించబోతున్నాను. దానికోసము మనం ముందుగా ఇన్స్టెంట్ పాట్లో సాటే మోడ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూను వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లితో పాటు 1/2 కప్పు నేను ఆనియన్స్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు సాటే మోడ్ ఆఫ్ చేసుకొని నేను పాస్తా వేస్తున్నాను. పాస్తా నేను 4 కప్స్ తీసుకున్నాను. పాస్తా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నేను టమాటో సాస్ వేస్తున్నాను. 2 కప్స్ టమాటో సాస్ తీసుకుంటున్నాను నేను. అదే కప్పుతో 3 కప్స్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా అంతా కూడా వాటర్తో కవర్ అవ్వాలండి. మంచిగా కలుపుకొని ఒకసారి చూసుకోవాలి. వాటర్ మరీ తక్కువగా అనిపిస్తే మీకు ఒక 1/2 కప్ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 కప్పు ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ హై ప్రెషర్లో కుక్ చేసుకుంటాను నేను. కుకింగ్ అయిపోయిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకోవాలి. క్విక్ రిలీజ్ చేయాలి, లేదంటే పాస్తా మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనము ఇది అంతా ఒకసారి మిక్స్ చేసుకొని నేను 1 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. హోల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. రిచ్గా కావాలి అనుకుంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్తో పాటు నేను 3/4 కప్ చీజ్ కూడా తీసుకున్నాను. మోజరెల్లా చీజ్ వేసుకున్నాను ఇక్కడ. ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఆ వేడికి చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనము రెడీ అయిపోతుంది, సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే నా వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.